కాళేశ్వరం కమిషన్ గురించి చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అన్ని యాంగిల్స్ లో కూడా విచారణను పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకున్న అధికారులందరినీ కూడా విచారణకు పిలిపించింది. బహిరంగ విచారణ కూడా చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలకు కారణాలు ఏంటి, అసలు బాధ్యులు ఎవరు, ఎంత నష్టం జరిగింది అన్న విషయాలపై పాలుకు పాలు నీళ్లకు నీళ్లు తేల్చేయబోతోంది పిసి ఘోష్ కమిషన్. ఇక ఈ బ్యారేజీల డిజైన్, నిర్మాణం, క్వాలిటీ మెయింటెనెన్స్ వంటి అంశాలపై కమిషన్ ఇప్పటికే విచారణను జరిపించింది. సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన అంశాలపై కూడా ఇంజనీర్స్, ఉన్నతాధికారులకు, ఇతరులను కూడా విచారించింది. వారి నుంచి ఎఫిడవిట్స్ ను తీసుకొని వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. అంతేకాదు, ఇదే కాళేశ్వరం వైఫల్యంపై ఇచ్చిన కాగ్, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలను కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇప్పటికే పరిశీలించింది, పరిగణనలోకి కూడా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సిన నివేదికను జస్టిస్ పిసి ఘోష్ ఇప్పటికే ఫైనలైజ్ కూడా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ను కూడా ఈ విచారణకు పిలవాలని కమిషన్ మొదట భావించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వారిని విచారణకు పిలవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయానికి కమిషన్ వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ విచారణను ఇంతటితో ముగించింది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. ఈ నెల 3వ వారంలో రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ను సమర్పించబోతోంది. ఇక కాళేశ్వరం వైఫల్యాలపై 100 రోజుల్లో విచారణ చేపట్టి రిపోర్ట్ను ఇవ్వాలని మొదట 2024 మార్చిలో తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ విచారణ పూర్తి కాకపోవడంతో పలుమార్లు కమిషన్ గడువు పెంచుకుంటూ వచ్చిన ప్రభుత్వం తాజాగా మే 31 వరకు గడువును పెంచింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రభుత్వానికి అందడంతో చివరిగా పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ కోసం ప్రభుత్వం ఎదురు చూస్తూ వస్తోంది. ఈ కమిషన్ ఆధారంగానే ప్రభుత్వం అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది తీవ్ర ఉత్కంఠగా మారుతోంది. మరికొన్ని రోజుల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇటు గవర్నమెంట్ చేతికి అందబోతోంది. దీని గురించి మాట్లాడడానికి వి హావ్ విత్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ సత్యరెడ్డి గారు విత్. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు చూస్తున్నాం కాళేశ్వరం కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా అసలు ఎవరెవరికి శిక్ష పడబోతోంది, అసలు అవకతవకలు ఏంటి అనేది పూర్తిగా తెలియబోతోంది. అట్ ద సేమ్ టైం తెలంగాణలో గవర్నమెంట్ మారిన వెంటనే కూడా ఈ బ్యారేజెస్ ఇష్యూ ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. అసలు ఈ రిపోర్ట్లో ఏముంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేడం, ఈ కాళేశ్వరంలో మేడిగడ్డ వద్ద డ్యామేజ్ అయింది బ్యారేజ్లో బ్లాక్. అందులో ఒక 2-3 పియర్స్ ష్రింక్ అయినాయి. దాని విషయంలో 2023 అక్టోబర్లో అది బయటకు వచ్చింది. దాని మీద ఎలక్షన్ ముందు అప్పుడు చాలా ఛానళ్ళలో కూడా మేము డిబేట్లో పార్టిసిపేట్ కావడం జరిగింది. అది టెక్నికల్ మిస్టేక్, నో డౌట్. విషయం ఏంటంటే 2019లో అయితే 18లో ఎలక్షన్ అయింది. ఏది సెకండ్ ఎలక్షన్ అయిన తర్వాత అప్పటికే వర్క్ నియరింగ్ కంప్లీషన్కి వచ్చింది. వస్తే జూన్ వరకు 2020లో జూన్ వరకు మే వరకు కంప్లీట్ అవుతుందని లెక్కేసుకున్నారు. మేము కొత్త గవర్నమెంట్ సెకండ్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేము 31 డిసెంబర్ నాడు సైట్కి వెళ్ళి చూడడం జరిగింది రిటైర్డ్ ఇంజనీర్స్ము. ఆ రోజు మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో 3 గంటల డిబేట్ కూడా జరిగింది. అందులో ప్రోగ్రెస్ ఏంది, ఏం కథ అంటే అన్ని సవ్యంగానే జరిగితే మే వరకు కంప్లీట్ చేయగలుగుతారు, మీరు వాటర్ లిఫ్ట్ చేయగలుగుతారు అని చెప్పడం జరిగింది. అయితే తర్వాత ఏమైందంటే అది మొత్తం మీద అన్నట్టే మే 24 వరకు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యింది.
ఈ ఫిజికల్లీ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని అక్కడక్కడ కొంచెం క్లీనింగ్ అవి చేయాల్సినవి ఉన్నాయి. సరే అవన్నీ ఉన్నాయి. అయితే తర్వాత 24 నుంచి 20 నుంచి 24 వరకు అంటే 4 years 4 seasons అది సర్ప్రైజ్ అయింది బ్యారేజ్. అయినా కాంట్రాక్టర్ కానీ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ దాని మీద సరి అయిన చర్యలు తీసుకోలేదు. జనరల్గా బ్యారేజెస్ ఏంటంటే శాండ్ మీద ర్యాపింగ్ ఫౌండేషన్ మీద కడతారు. మొత్తం ఆర్ట్ స్టార్ట్ వరకు శాండ్ తీసి కాంక్రీట్ స్ట్రక్చర్ కానీ ఎర్త్ డ్యామ్ కానీ కట్టరు. అది కడితే చాలా కాస్ట్లీ అఫైర్ అది. అందుకొరకు ర్యాప్ట్ అంటే ఇసుక మీదనే కాంక్రీట్ వేస్తారు. ఫ్రంట్ రియర్ కట్ ఆఫ్ వాల్స్ అని ఆర్ట్ స్టార్ట్ వరకు వేస్తారు కాంక్రీట్ వాల్స్. అయితే ఈ ఫైలింగ్ ద్వారా చేస్తారు అది. ఎందుకంటే 50-60 మీటర్ల ఎత్తు కూడా ఓసారి పోవాల్సి వస్తుంది ఆ లూజ్ ఆర్ట్ స్టార్టర్ టచ్ అయ్యే వరకు. అది ఫ్రంట్ రియర్ సీకెంట్ ఫైలింగ్ అని కొత్తది అది. సరే ఏదైనా కానీ ఫైలింగ్ లో కొంచెం ప్రికాషన్స్ ఉంటాయి. దాన్ని కరెక్ట్ గా ఫాలో అయితే వర్టికాలిటీ ఉంటుంది సీకెంట్ ఫైలింగ్. ఆ వర్టికాలిటీలో 0.1 degree వర్టికాలిటీ సైడ్ పోయినా అక్కడ ఛాన్స్ ఫర్ లీకేజ్. ఇక్కడ మా ఒపీనియన్ ఏంటంటే అదే జరిగింది. కానీ బ్యారేజెస్ ఏంటంటే కన్స్ట్రక్షన్ తర్వాత కంప్లీట్ గా సెట్ చేయడానికి మిస్టేక్స్ ఏమన్నా చిన్న చిన్నగా ఉంటే అవి కవర్ చేసుకోవడానికి ఒక 2 seasons మినిమం ఉండాలా. ఈ 4 seasons దొరికింది. అటు కాంట్రాక్టర్ సైడ్ డిపార్ట్మెంట్ సైడ్ దే స్లెప్ట్. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్. ఇప్పుడు ఘోష్ కమిషన్ మీరు చెప్పినట్టు ఈ నెలాఖరులో రిపోర్ట్ కంప్లీట్ చేయవచ్చు గవర్నమెంట్ కు. కానీ అందులో మెయిన్ నా ఒపీనియన్ ఏంటంటే మా సర్వీసు మా ఎక్స్పీరియన్స్ బట్టి ఇంజనీర్స్ వస్తారు, అందులో కాంట్రాక్టర్ వస్తాడు. ఇక అఫీషియల్ గా ఏమన్నా రైటింగ్ లో ఉంటే పొలిటికల్ వాళ్ళు కూడా వస్తారు. కానీ ఇక్కడ మాకు తెలిసినంత వరకు అఫీషియల్ గా రైటింగ్ లో ఏది లేదు వాళ్ళకి కమిట్మెంట్. ఓవరాల్ డిస్కషన్ డైరెక్షన్స్ అవన్నీ ఉంటాయి జనరల్ గా. ఇక్కడ కూడా అదే ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము రిటైర్ అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. అందులో మేము ఫీల్డ్లో లేము, ఎక్కడ కూడా అందులో ఎన్విరాన్మెంట్ లేదు. మాది ఎక్స్పీరియన్స్ అంతే. ఎక్స్పీరియన్స్ ద్వారా వీ కెన్ గెస్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అది జరిగింది మేడం. ప్రాజెక్ట్స్ జనరలీ చాలా పెద్దవి అండ్ ఒక్క మిస్టేక్ జరిగినా కూడా దర్ ఇస్ అ మ్యాసివ్ డిస్ట్రక్షన్. మరి అలాంటి ప్రాజెక్ట్స్ దగ్గర ఇంత నిర్లక్ష్యం వ్యవహరించడం కరెక్ట్ అంటారా? ఒక చిన్న క్రాక్ కరెక్ట్ టైంలో గమనించడం వల్ల అలా జరిగింది. అండ్ ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం గవర్నమెంట్ కూడా మారింది. మేబీ గవర్నమెంట్ మారకపోయి ఉంటే అది అసలు జనాల ముందుకు వచ్చేదే కాదేమో అనేది కూడా ఆలోచించాల్సిన విషయం అనుకుంటున్నారా? అప్పుడు గవర్నమెంట్ మారకుండా మాత్రము మీరు అన్నట్టు ఆ గవర్నమెంట్ లోనే లోపాయికారుగానే అటెండ్ చేసేవాళ్ళు. ఆ బ్లాక్ ను రిమూవ్ చేసి మళ్ళీ కొత్త కన్స్ట్రక్షన్ చేసి ఇప్పుడు దానికి ఫ్రంట్ రియర్ కట్ ఆఫ్ వాల్స్ ఉన్నాయో మళ్ళీ అగైన్ సీకెంట్ ఫైలింగ్ అనేది చేయాలి. చేసి జెట్ గ్రౌటింగ్ అనేది ఉంటుంది. దాని ద్వారా కింద ఉండే వాయిడ్స్ అవన్నీ కూడా ఫిల్అప్ చేసి ఆ విధంగా చేసేవాళ్ళు. యాక్చువల్గా ష్రింక్ కావడానికి 2 సంవత్సరాల లోపల చేస్తే ష్రింక్ కూడా ఏది కాదు. ఇప్పుడు ఆ బ్లాక్ తీసేసి, ఎందుకంటే బ్యారేజ్ మొత్తం మోనోలిథిక్ కాదు. 150 అంటే 1500 meters అంటే 1.5 kilometers మోనోలిథిక్ కాదు. బ్లాక్ ఒక 5-6 పియర్లకు ఒక బ్లాక్ లాగా ఉంటుంది. అది ఆ జాయింట్ అక్కడ ఒక బ్లాక్ తీసేస్తే సరిపోతుంది. ఎంటైర్ బ్యారేజ్ రిమూవ్ చేయాల్సిన అక్కర్లేదు. అదొక ప్లస్ పాయింట్ డిజైన్ లో. దాని ప్రకారం ఆ బ్లాక్ ను తీసేసి ఐ థింక్ 7th బ్లాక్ ఏదో ఉన్నది. అది తీసేసి మళ్ళీ 4-5 పియర్లు అవి కట్టుకోవాలి. మళ్ళీ ఏది ర్యాప్డ్ ఫౌండేషన్ పై నుంచే కట్టుకొని అది స్లాబ్ అన్ని వేసుకోవాలి. కాకపోతే ఏమైతుందంటే ఇక్కడ ఇమ్మీడియట్ గా నేను ఛానల్లో కూడా అప్పుడు చెప్పాను, 2023 నవంబర్ డిసెంబర్లో కూడా నేను మీడియాలో చెప్పాను. ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ టేకప్ చేసి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పాను, మీరు ఇమ్మీడియట్ గా వర్క్ టేకప్ చేయండి. ఎంక్వైరీ కమిషన్ ప్యారల్ గా నడుస్తుంది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అనేది ఉంటుంది. కానీ మీరు కంప్లీట్ చేసి దాన్ని రైతులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పెట్టండి. సెకండ్ క్రాప్ ప్రాబ్లం వస్తుంది అని కూడా నేను చెప్పడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఒక పై లెవెల్లో ఉండే పొలిటీషియన్స్ ఏమన్నారంటే, సార్ మేము ఇది టేకప్ చేస్తే ఎక్కడ కూడా ఫర్దర్ డ్యామేజ్ అయితే మా అకౌంట్ వస్తుంది, కాబట్టి మేము రివిజన్ తర్వాతనే అడిగేదలుచుకున్నామని చెప్పారు. అది కూడా ఒక విధంగా వాళ్ళ వర్షన్ కరెక్టే. కాకపోతే ఏంటంటే సెకండ్ క్రాప్ 24 లోను 25 అది ఆయకట్టుకు కొంచెం సఫర్ అయ్యాడు. సెకండ్ క్రాప్ లో కొంచెం నీళ్ళకి ఇబ్బంది అయింది. సరే వర్షాల మూలాన దాన్ని మొత్తం మీద 80-90% సర్వైవ్ అయింది క్రాప్. నామినల్ డ్యామేజెస్ అయినాయి, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. ఆ విధంగా జరిగింది మేడం.
Yes, thank you, Satyareddy Garu. Thanks for your మీ విశ్లేషణకి థ్యాంక్స్ a lot. So yes, అది కమిషన్ విచారణ ఆధారంగా కూడా ఇవాళ అంటే ఈ నెల ఆఖరులోగా కూడా కంప్లీట్ రిపోర్ట్ ప్రభుత్వం చేతికి అందబోతోంది. మరి ఆ తర్వాత అసలు ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, తెలంగాణలో పాలిటిక్స్ ఎంతలా హీట్ ఎక్కబోతున్నాయి